వేములవాడ 21వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోయల్కర్ మస్తాన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా వేములవాడ 21వ వార్డులో జరిగిన ఇంటింటి ప్రచారంలో ప్రభుత్వ విప్ పాల్గొని మస్తాన్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కసారి మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే అన్ని రంగాలలో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఆలోచన చేయండి, మీ ఆశీర్వాదాన్ని కోయల్కర్ మస్తాన్కు ఈరోజు స్వరుణ్ పెంట స్వరుణ్కు అందివలసిందిగా కోరుతూ, వేములవాడలో మున్సిపల్ పుట్టిన తర్వాత 3వ ఎన్నిక జరగబోతా ఉంది. వేములవాడ మున్సిపల్ అయిన తర్వాత జరుగుతున్న ఎన్నిక ఇది 3వ ఎన్నిక. మొదటి ఎన్నికల్లో ప్రజలందరూ బీజేపీకి అవకాశం ఇచ్చారు. 2వ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మరి ఆ 10 ఏళ్లలో ఆ పాలక వర్గాలు, ఆ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మన ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఆ కౌన్సిలర్లు కానీ, ఆ చైర్మన్ కానీ, ఆ వైస్ చైర్మన్ కానీ పనిచేసి మనకి ఇబ్బందులు లేకుండా చేసిండ్రా? ఒకసారి ఆలోచన చేయండి. ఇబ్బందులు ఎట్లున్నాయి అట్లున్నాయి కదా. 10 ఏళ్లలో పనులన్నీ పడవబడ్డాయి కదా. 10 ఏళ్లలో పనులన్నీ గాలికి వదిలేసిండ్రు. మీ కళ్ళ ముందు కనిపించిన మాట వాస్తవం కాదా ఆలోచన చేయమంటున్నా. 10 ఏళ్లలో పట్టించుకోని వాళ్ళను మళ్ళీ పాలన ఇద్దామా అని ఆలోచన చేయండి. ప్రజల్ని ఏమాత్రం గుర్తించిన వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇద్దామా ఆలోచన చేయండి. 10 ఏళ్లు అధికారం ఇస్తేనే పట్టించుకొని వేములవాడను మళ్ళీ వారికి ఎందుకు వారిని ఆలోచన ఈరోజు చేద్దామనేది తల్లి మీరు ఆలోచన చేయండి, ఇమరాజ్ చేయండి. 10 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల కింద మీ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా మా బీసీ బిడ్డను గెలిపించాలని చెప్పని ఈ రోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులు చూడమని కోరుతున్నాను. ఆ 10 ఏళ్లలో జరిగిన పనులేంటి, ఈ 2 ఏళ్లలో జరిగిన పనులేంటి, రాబో రోజుల పనులు జరగాలంటే ఎవరి చేతుల్లో వేములవాడ మున్సిపల్ పాలక వర్గం ఉండాలి. ఇమరాజ్ చేసి ఆలోచన చేసి వేసే ఓటు ఈ ఓటు. అందుకే చేతు గుర్తుకు వేసేటప్పుడు ఆలోచించి ఎందుకు పోయి ఉంటుందంటే ఈ 2 ఏళ్లలో మీ కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధి ఆ 10 ఏళ్లలో కనిపించిందామా? ఆ 10 ఏళ్లలో ఇవన్నీ చేసింది కదా అభివృద్ధి చేస్తామని. ఆ 10 ఏళ్లలో ఈ అభివృద్ధి చేస్తామని చేసిండ్రా? ఈ 2 ఏళ్ల మీ బిడ్డ బీసీ బిడ్డ వచ్చినాక జరిగినాయి, మన మనుషులకి జరిగినాయి కదా. మరి కేటీఆర్ మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడినట్టు ఏడ మాట్లాడు? ఈయనేనా? ఈయనే మాట్లాడి కదా సపరేట్ మాట్లాడలేదా? మరి కేటీఆర్ కళ్ళకి శత్వరం వచ్చిందా తల్లి? కేటీఆర్ శత్వరం అంటారు, కళ్ళకి మీద ఏమంటారు? శత్వరమేనా? కళ్ళకి పొరలు వచ్చినాయి అంటారా? సరే, కళ్ళ పొర లేదు, కళ్ళ వెనుక పెద్దవాడు శత్వరం బిడ్డ శత్వరం వచ్చింది కళ్ళు కనిపించలేమంటారు. కేటీఆర్ మీటింగ్ ఏడ జరిగిందంటే ఇక్కడే జరిగిందంటారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు ఇట్లుండనా ఇరుకుండనా? మరి ఇరుకున్న రోడ్డు వెడల్పై అయితే అభినందించాల్సింది పోయి ఏం పని చేసేది మీ ఆదిశ్వాస అంటే ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలంటున్నా? మా రమేష్ అని ఉన్నప్పుడే జరిగింది వేములవాడ అభివృద్ధి. ఆది శ్రీనివాస రూపాయి అభివృద్ధి జరగలేదన్నాడు. 100 కోట్ల అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపిస్తుందా లేదమ్మా? ఈ బ్రిడ్జి పనులు ఎప్పుడైతున్నాయి? 12 కోట్లు పెట్టి బ్రిడ్జి పనులు ఎప్పుడు పడవట్టదా? బ్రిడ్జి 10 ఏళ్ల కింద మొదలు పెడితే 3 సార్లు కూలిందా లే? 3 సార్లు మనమే చూసినప్పుడు కూలినప్పుడల్లా. ఈ రోజు పనులు చాలా అయితే అభినందించాల్సిన కేటీఆర్ రూపాయి పని